రక్షణ అనేది పరలోక పౌరత్వం అనేది, పరలోక రాజ్య వారసత్వం అనేది మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడా, లేకపోతే మన కష్టార్జితమా? ఎంతమందికి తెలుసు ఉచితమని? అది మన కష్టార్జితం కాదు, అది యేసయ్య కష్టార్జితం. దాన్ని మనకు అనుగ్రహించడానికి, ఆ పరలోక రాజ్య పౌరత్వాన్ని మనకివ్వడానికి యేసయ్య కష్టపడ్డాడు, శిలువ మరణం పొందాడు. అదంతా భయంకరమైన వేదనతో మనకు అనుగ్రహించాడు. రక్షణ ఉచితం. ఈరోజు మధ్యాహ్న ధ్యానంలో అయితే రక్షణ ఉచితమే కానీ పరలోక రాజ్యంలో రేపు చేరిన తర్వాత అక్కడ మనం ఇక భావి జీవితం అంతా అక్కడే గడపాలి. ఇక మన భవిష్యత్ అంతా అక్కడే. కాబట్టి అక్కడికి చేరి అక్కడే ఉండబోతున్న మనం ఏ పొజిషన్లో ఉండాలో దానికి కావలసిన సరుకులను మనమే సిద్ధపరచుకోవాలి. ఇది పాఠం. రక్షణ అయితే ఉచితంగా ఇచ్చాడు కానీ కిరీటము, బహుమానము, రాజదండము ఇవన్నీ నీకు ఉచితమని చెప్పలా. ఇవి సాధించడానికి నీవు నేను మనం కష్టపడాలి. అది కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే. చచ్చి అక్కడికి పోయిన తర్వాత అక్కడున్న పరిస్థితులు తెలుసుకొని, ప్రభువా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఐఎమ్ సారీ, దయచేసి ఒక ఛాన్సి పోయి పోటు పొడుస్తా అన్నావు అనుకో, పొడిచింది చాలు కూజో అంటాడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ విధమైన సేవ చేసినా, నువ్వు ప్రార్థన సేవ చేస్తావో, సువార్త సేవ చేస్తావో, సేవ చేసే వాళ్లకు సహకారిగా, పరిచారకుడిగా, పరిచారకురాలిగా వారికి తోడ్పాటు అందిస్తావో, నీకున్న ఆర్థిక సమృద్ధిలో నుంచి తోడ్పాటు అందిస్తావో, అసలు నువ్వు ఏ విధంగా పరిచర్యకు, నా సేవకు సహకరిస్తావో అదంతా కూడా భూమి మీద నువ్వు ఉన్నప్పుడే జరగాలి. నువ్వు అక్కడ చేసేదాన్ని బట్టి ఇక్కడ నీకు ధనము సమకూరుతుంది. ఇక్కడ మనం కష్టపడకపోతే దేవుని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, పొరుగువారి నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం మనం కానీ కష్టపడకపోతే అక్కడ ఒట్టి చేతులతో ఉండాల్సి వచ్చిందనే భయంకర సత్యం మధ్యాహ్నం తెలుసుకున్నాం. చాలామంది కలలు కంటున్నారు. ఏమని కలలు కంటున్నారు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును